ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. గులిగుంది కంటే మచ్చలాగా ఉంది వాళ్ళ తాలూకు తత్వాలు చూస్తుంటే, వాళ్ళ చరిత్రలను, వాళ్ళ తాలూకా కార్యక్రమాలను, వాళ్ళు చేస్తున్న పనులను, వాళ్ళ ఊర్లో జరుగుతున్న కార్యక్రమాలు చూసుకుంటే వాళ్ళకి తెలుస్తుంది. సూటిగా ప్రశ్న అడుగుతున్నాను. మాజీ ముఖ్యమంత్రికి ఎంటైటిల్ కాదా అవునా భద్రత ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందా లేదా? గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్తానంటే నువ్వు వెళ్ళడానికి వీల్లేదని ఆక్షన్కి ఎప్పుడైనా పెట్టామా? ముందుగా మీరు సమాచారం ఇచ్చినప్పుడు లేదు. అధికారం లేకపోయినా ఇవాళ డిప్యూటీ సీఎం కింద పవన్ కళ్యాణ్ ఆ రోజు వెళ్తామంటే ఎక్కడైనా వెళ్ళడానికి ముందుగా సమాచారం ఇస్తే మీరు వెళ్ళడానికి వీల్లేదని చెప్పి ఎక్కడైనా ఆంక్షలు పెట్టామా? చెప్పనండి. ఎప్పుడైనా జరిగిందా? ఇది ప్రజాస్వామ్యం. ఇది ఎవరి సొత్తో కాదు. ప్రజాస్వామ్యంలో భారత రాజ్యాంగంలో ప్రతి పౌరుడికి, ప్రతి రాజకీయ పార్టీకి హక్కులు ఉన్నాయి. ఆ చట్ట ప్రకారమే, ఆ రాజ్యాంగ ప్రకారమే ఎవరైనా సరే ప్రవర్తిస్తాం. మీ దయాదాక్షిణ్యాలు, మీ తాలూకా మాకు అక్కర్లే. మీ సానుభూతులు మాకు అక్కర్లే. మీ సలహా సూచనలు మాకు అక్కర్లే. మాకు తెలుసు చట్టాలు. సరే, ఏంటో ఏం మాట్లాడుతున్నారు అంటే మీరు ఒప్పుకున్నట్టే కదా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి మేము భద్రత ఇవ్వలేదని. ఆ వెహికల్ ఉన్న డ్రైవర్ ప్రభుత్వ డ్రైవరే ఉంటాడు కదా. ఆ వెహికల్ చుట్టూ ఇచ్చినప్పుడు కాన్వాయ్కి నువ్వు పర్మిషన్ ఇచ్చావు కదా, ఎస్కాట్ వెహికల్స్ ఇచ్చావు కదా. మరి దానికి ఓ పార్టీ ఉండాలి కదా. మరి ఓ పార్టీ ఎక్కడుంది? ఎక్కడుంది చెప్పండి. అంటే నువ్వు భద్రత ఇవ్వలేదని అర్థం. మరి ఉంటే ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు మరి నీ పోలీస్ వ్యవస్థ ఎక్కడ ఉంది? ఏమయ్యారు నీ పోలీస్ వ్యవస్థ? ఎందుకు మరి ఇంకో వెహికల్ అని చెప్పింది మీ ఎస్పీ ఆయన మాటల్లో చెప్పాడు. మీకు చూపెడతాను, వినండి. ఆయన ఎస్పీ తాలూకా మొదటి రోజు ఏం చెప్పాడో, తర్వాత 2 రోజులు పోయిన తర్వాత ఏం చెప్పాడో స్వయాన్న మీ అందరికీ చూపెడతాను, వినండి. ఇగో పల్నాడు ఎస్పీ పెడతా. ముందు బొమ్మ చూడండి, ఎస్పీ గారి ముఖం చూడండి. ఇగో మళ్ళీ చూపెడతామండి. మళ్ళీ పెడతాం. సారీ. AP26CE001 అనే టాటా సఫారీ వెహికల్, అది కాన్వాయ్ భాగం కాదు, ఒక ప్రైవేట్ వెహికల్. దాంట్లో తగిలి కిందకి పడిపోయారు. దానిపైన వెహికల్ షోల్డర్ లో ఎక్కడం జరిగింది. ఎవరు చనిపోయారో సింగయ్య. ఎక్స్సీఎం గారు వెహికల్, ఫార్చునర్ వెహికల్ వీల్ కిందకి వాళ్ళు పడిపోవడం, దాని వెహికల్ టైర్ ఎక్కుతున్నట్టు ఒక వీడియో మనకి ఎవిడెన్స్ గా మళ్ళీ చెప్తాను. ఫస్ట్ AP26CE001 అనే టాటా సఫారీ వెహికల్, అది కాన్వాయ్ భాగం కాదు, ఒక ప్రైవేట్ వెహికల్. దాంట్లో తగిలి కిందకి పడిపోయారు. దానిపైన వెహికల్ షోల్డర్ లో ఎక్కడం జరిగింది. ఎవరు చనిపోయారు? ఎక్స్సీఎం గారు వెహికల్, ఫార్చునర్ వెహికల్ వీల్ కిందకి వాళ్ళు పడిపోవడం, దాని వెహికల్ టైర్ ఎక్కుతున్నట్టు ఒక వీడియో మనకి ఎవిడెన్స్ గా దొరికింది. దాని మేరకు దానిలో ఉన్న డ్రైవర్, తర్వాత ఎక్స్సీఎం గారు, తర్వాత నాగేశ్వర రెడ్డి, సుబ్బారెడ్డి వీళ్ళందరూ కారులో ఉన్నారు. అంటే దీన్ని బట్టి ఇప్పుడు చెప్పింది ఎస్పీ గారా మాట్లాడింది లేదు, ఒక టౌన్ కున్న సబ్ ఇన్స్పెక్టరా
లేదు ఒక కానిస్టేబుల్ చెప్పండి. అంటే వ్యవస్థ ఏ రకంగా ఉంది? మరి ఏ రకంగా ఆ వెహికల్ తాలూకా డ్రైవర్ని ఆ ఓనర్ని పిలిచి ఏ రకంగా మీరు వచ్చి వాళ్ళ దగ్గర తీసుకొని వాళ్ళకి స్టేషన్ పేరు ఇచ్చి పంపించారు? ఇది వాస్తవం కాదు. ఇవన్నీ నేను చెప్తున్న అబద్ధమా? మేము నా మాటలు నేను దాన్ని ఏమైనా ఫ్యాబ్రికేట్ చేసి మాట్లాడించానా? ఎస్పీ గారి మాటలను వచ్చి ఇంకో టోన్ పెట్టి మాట్లాడించానా? చెప్పండి, ఏంటిది? దేనికోసం? ఇన్సిడెంట్ జరిగింది. జరిగిన వెంటనే రిటర్న్లో వచ్చినప్పుడు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి ఆ విషయం తెలిసింది. వెంటనే అక్కడ ఉన్న మా కార్యకర్తలను వచ్చి వాళ్ళ ఇంటికి పంపించి హాస్పిటల్కి పంపించి వాళ్ళని మంచి చూడమని చెప్పి 10 లక్షల రూపాయలు ఎస్కేసీ కూడా వాళ్ళకి వచ్చి ఆర్థిక సహాయాన్ని కూడా ప్రకటించి చేయడం జరిగింది. ఇది మానవత. ఏ ఒక్కరైనా సరే మానవతది. చూసి అయ్యో పడిపోయారంటే ఆయన ఆసుపత్రి తీసుకెళ్ళని చెప్పడం ఆ ధర్మం కాదా? ఇది వచ్చి తెలుగుదేశం నాయకులు, తెలుగుదేశం మంత్రులు, లేకపోతే ఈటీవీ, లేకపోతే ఏబిఎన్, లేకపోతే TV5 చెప్పాలా మాకు? మాకు తెలీదా? ఏంటిది? చూడండి, మీరు ఆ భద్రత ఉంటే ఇప్పుడు తీపోసు మనం భద్రత ఇచ్చామంటారు. ఎక్కడ భద్రత ఉందో చూడండి. ఈ ఫోటోల్లో చూడండి, ఈ ఫోటోల్లో మీ బాధ్యత కాదా? పోనీ ఏమైనా మొబిలైజేషన్ పెట్టుకుని లారీలు మీలాగా వచ్చి ఏదో మొన్న చంద్రబాబు నాయుడు మా మీటింగ్ జరుగుతున్నప్పుడు, లేకపోతే మంత్రులు మీటింగ్ జరుగుతున్నప్పుడు ఉన్నట్టు మా మొబిలైజేషన్ ఎక్కడైనా సరే బస్సుల్లోనూ లారీల్లో లేకపోతే పెట్టి తీసుకొచ్చామా? ప్రకటిస్తే ఆడంతా ఆడే ప్రజలు స్వచ్ఛందంగా కార్యకర్తలు మా నాయకుడు వస్తున్నాడని చెప్పి స్వచ్ఛందంగా వస్తుంటే మీకు కడుపు మండి మా పని అయిపోయింది అని ఈ రకమైన కుంచెల తత్వంతోనూ కుటుంబంతోనూ చేస్తున్న ఈ కార్యక్రమాలు ఈ వాస్తవం కాదు చెప్పండి. ఇవన్నీ మీరు భద్రతలు అనడానికి ఇవి సాక్ష్యాలు కాదా? ప్రతిరూపాలు కాదా? చూస్తున్నాను 2 రోజులు పెట్టి టీవీలో ఎంత ఏ రకంగా వాళ్ళ తాలూకా మా మాటలు కానీ, వాళ్ళ తాలూకా స్టోరీలు కానీ, లేకపోతే వాళ్ళ తాలూకా డిబేట్లు కానీ ఏ రకంగా ఉన్నాయనేది. ఒకవేళ ఇన్సిడెంట్ జరిగితే అది కానీ అక్కడ ఉంటే తప్పకుండా దాని మీద కావాల్సిన పార్టీ పరంగా కార్యక్రమాలు చేస్తాం, ప్రభుత్వ పరంగా ప్రభుత్వం చేస్తుంది, చట్టపరంగా చట్టపరంగా జరుగుతాయి. కానీ కాదు ఇక్కడ ఇది మేనిపులేషన్. ఇది అక్కస్తోనూ ఒక దుర్మార్గమైన ఆలోచనతోనూ వాళ్ళకున్న గతికన్న గోక్కన డొక్కటో మరి విద్యను అన్నింటిని ఉపయోగించి చేసిన కార్యక్రమం ఇది. దీని గురించి వచ్చి 3 రోజులు ఇంకో పనిలే. ఆ కార్యకర్త మా కార్యకర్త ఆయన చనిపోయడం ఎంతో బాధించింది, ఎంతో బాధపడ్డాం. పార్టీ తరఫున వచ్చి ఆయనకి ఆర్థిక సహాయం చేశాం. నేను సూటు అడుగుతున్నాను చంద్రబాబు నాయుడిని, తెలుగుదేశం పార్టీని. మీ పర్యటనలో మీ కార్యకర్త చనిపోయినప్పుడు మీ గత 5 సంవత్సరాల్లో ఎప్పుడైనా మీరు ఎవరికైనా ఆదుకున్నారా చెప్పండి? చెప్పండి. ఇలాంటి కుర్చీల మీద ఆలోచన చేసి ఎప్పుడైనా కార్యక్రమాలు ప్రభుత్వం చేస్తామా చెప్పండి? పూర్తిగా చట్టాన్ని చేతితో తీసుకొని వ్యవస్థ నుంచి గుప్పిట్లో పెట్టుకొని వ్యవస్థను బస్సు పెట్టించి
చేస్తూ మళ్ళీ తగుదామా అంటూ ఇవాళ నిన్న టీవీలో చూస్తాను, కొంతమంది మంత్రులు మాట్లాడుతాను. ఏం మాట్లాడుతున్నారో వాళ్ళు ఏదో సత్యశీలులాగా మేమేదో వీళ్ళలాగా మాట్లాడుతున్నారు. వెనక్కి తిరిగి చూసుకోండి, మీ వీపు ఎలాగుందో తెలుస్తుంది, మీకు మీ సత్యశీల దేంతో తెలుస్తుంది. వాళ్ళు పెద్ద ఎత్తున ఇవాళ యువత పోరు చేస్తే ఎందుకు ఉద్యోగాలు లేవు యువతకి. ఇచ్చిన మాట వాగ్దానం నెరవేర్చలేదు. అంతకుముందు వచ్చి బాబు వస్తే జాబ్ ఇస్తా ఉన్నారు, మొన్న వచ్చి జాబ్ ఇస్తాం లేకపోతే నిరుద్యోగ ఇస్తా ఉన్నారు. ఎక్కడ ఇచ్చారు? ఎందుకు ఇవ్వలేదు? మొన్నప్పుడు టీవీలో చూశాను, చంద్రబాబు నాయుడు గారు స్వయాన ఇక్కడ వైజాగ్లో ఇంకెక్కడో మాట్లాడుతూ, నాకు వైజాగ్లో అనుకుంటా, మీ అందరూ ఉన్నారో లేదు, విజయవాడలోనో సూపర్ 6 అమలు జరిపిస్తామన్నారు. అందులో భాగంగా దీన్ని కొంటాంట స్కిల్ డెవలప్మెంట్తో టైప్ చేస్తాం. ఉద్యోగులు ఎవరికి వచ్చే ఉద్యోగం? మీ ఇంట్లో వాళ్ళకో, మీ తాపేదారుకో, మీ ఇంటి పక్క వాళ్ళకో వచ్చి ఉంటాయి. ఎవరికి వచ్చాయి? $18 సంవత్సరాలు నేను మైలుకి వచ్చి 1500 రూపాయలు వచ్చి వాళ్ళకి గుర్తిస్తామని చెప్పారు. ఎక్కడ ఇచ్చారు? అడిగితే P4 అంటే ఏంటి? P4 ఏంటి? P4 ఎంతమంది ఉన్నారు మహిళలు? 18 సంవత్సరాలు నేను మైలు P4లో ఎంతమంది నువ్వు టైప్ చేస్తావు? P4లో ఏంటి? వాట్ ఇస్ ద కాన్సెప్ట్ P4? ఈ P4 అనేది ఇప్పటి నుంచో ఉంది. డబ్బున్నవాడు వచ్చి ఎవరైనా బదిమాలకు ఏమైనా చేసి వాడికి ఆసరాకి ఇస్తూ ఒక ఇద్దరు ముగ్గురు చదివించాడు, ఒక ఇద్దరు ముగ్గురు వాడికి వచ్చి ఉపాధి కల్పించాలి. ఇప్పటి నుంచో ఉంది. కొన్ని వేరే దానికి ఏమైనా డిజైన్ చేసామంటే లేదు, పబ్లిసిటీ వరకే. అందుకే ప్రజలు చికిత్స నేను చూసి ఈ మాయ మాటలు ఎప్పుడు చూసినా సరే, ఎప్పుడు చంద్రబాబు నాయుడు మనం గెలిపించినా ఎప్పుడు మోసపోతున్నాం, దగా పడుతున్నాం, మాయ పడుతున్నాం అని. అందుకే వచ్చింది వ్యతిరేకత. వాస్తవం కాదా? ఎంతసేపు పబ్లిసిటీ? ఇంతెందుకండి, నిన్న కాక మొన్న వైజాగ్లో ఇంటర్నేషనల్ యోగా డే చేశారు. వైజాగ్లో చేద్దామని ప్రధానమంత్రి గారు చెప్పారంటే ఈరోజు పెట్టారంటే ఓకే, తప్పు కాదు. కానీ దానికోసం ఇంత ఎత్తున అంతమందిని ఆ కార్యక్రమాన్ని చేయవలసిన అవసరం ఉందా? ఇన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉందా? ఎంతమంది ఇబ్బంది పడాల్సిన అవసరం ఉందా? నీ పబ్లిసిటీ కోసం, నీ వ్యక్తిగత ఆరాధన కోసం. ఏంటి దానివల్ల ఆంధ్రప్రదేశ్ కానీ విశాఖపట్నానికి కానీ ఒరిగింది ఏంటి చెప్పండి? ఏంటి విశాఖపట్నానికి ఒరిగింది? సాక్షాత్తు ప్రధానమంత్రి వచ్చి ఏం ఒరిగించారు ఇక్కడ? దానివల్ల ప్రయోజనం, విశాఖపట్నానికి జరిగిన ప్రయోజనం ఏంటి? ఆంధ్రప్రదేశ్ జరిగిన ప్రయోజనం ఏంటి? ఆంధ్ర రాష్ట్రానికి చెప్పండి. నీ పబ్లిసిటీయో, నీ ప్రాపకానికో, నీకో, లేకపోతే నీ కుటుంబ సభ్యులకి, నీ కుమారుడికో, లేకపోతే ఇంకొకరికో ఒకరినొకరు వచ్చి పొగుడుకోవడానికి పనికొచ్చింది తప్ప దేనికి పనికొచ్చింది? మేము దేనికి వ్యతిరేకం కాదు. కానీ యోగా డే ఉంది, ఫాదర్స్ డే ఉంది, మదర్స్ డే ఉంది, చిల్డ్రన్స్ డే ఉంది. మనం అని అవి ప్రత్యేకంగా ప్రపంచం అంతా కూడా ఆ రోజుని ప్రత్యేకంగా వారిని వచ్చి మనం గౌరవించుకుంటాం, పిలుస్తుంటాం. ఆ కార్యక్రమం తప్పు కాదు. అంత ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి గ్రామంలో జరగాలని జరిపించి ఎక్కడో అక్కడ ప్రత్యేకించి ఏదైనా ప్రోగ్రాం చేసినప్పుడు దానివల్ల ఆ ప్రాంతానికో లేకపోతే ఆ రాష్ట్రానికో ఓ ప్రయోజనం కలగాలి. అది నా తాలూకా ప్రశ్న. ఆ ప్రయోజనం ఏంటో చెప్పాలి. ఎంతసేపు తందాను అటు ఇటు ఒకరినొకరు పొగుడుకోవడం మనం చూసాను వైజాగ్లో వచ్చి ప్రెస్ మీట్ పెట్టినప్పుడు.
మన విలేకరులు ఓ మీ మీ నాకు తెలియకొడుతున్నారు, మీరు కూడా బ్రహ్మాండం అంటే ఏడు బ్రహ్మాండం చెప్పండి. ఇప్పుడు చెప్పండి నాకు ఏడు బ్రహ్మాండం. ఇప్పుడు సోదరులు చెప్తున్నా, నేను చూసాను టీవీలో బ్రహ్మాండం అంతకంటే ఏడు బ్రహ్మాండం. 5 లక్షలు 10 లక్షలు 10 లక్షలు చేయడం వల్ల ఉపయోగం ఏంటి? జాగ్రత్తను కాదు అంటుంది, సారీ జాగ్రత్త మాట ఆడాను, కానీ ప్రయోజనం కలగాలి. ఏదైనా ఒక కార్యక్రమం చేస్తే ఆ కార్యక్రమం వల్ల దాంట్లో చూశాను నేను ఏమని, దీనికి వచ్చి 100 కోట్లకు వచ్చేయింది, కానీ రుషికొండకు వచ్చి ఎంత ఖర్చు పెట్టి రుషికొండలో ఎస్ ఖర్చు పెట్టారు. దేనికి? ఒక అసెట్ క్రియేషన్ చేశాం, ఒక అసెట్ క్రియేషన్ చేశాం. ఇప్పటికే చెప్తున్నాను, ఆ రోజు రాష్ట్రంలో క్యాబినెట్లో మంత్రిగా, ఈ ప్రాంత వాసిగా ఒక మాన్యుమెంట్లో దాన్ని తయారు చేస్తాం. అందులో అవినీతి జరిగితే, తప్పు జరిగితే శిక్షించండి. ఎవరుతున్నాడు? ఎందుకు ఆ పని చేయకుండా మరి ఆ కాంట్రాక్టర్ బిల్లు ఇచ్చారు? పెద్దగా గొప్పగా 15 రోజులు అసలు పని లేదు ఎవరికి, స్టాండ్ స్టిల్ అయిపోయింది. విశాఖపట్నంలో ఉన్న ఈ 5-6 జిల్లాల్లో ఉన్న అధికారులందరికీ కూడా ఏ పని లేక ప్రజలు పట్టించుకోకుండా ఏ కార్యక్రమానికి ప్రభుత్వం చేసడానికి వ్యతిరేకం కాదు, కానీ దానికి ఒక ఇది ఉండాలి, ఓ ఫలం ఉండాలి, ఓ ప్రయోజనం కనిపించాలి. డైవర్షన్ మాట ఏదైనా జరిగితే దానికి డైవర్షన్. ఆ యోగా డేకి అంత పుష్పనిపోయింది కదా, ఏమి లేదు తిరుమల అంటే అని మన్నాడు వచ్చి ఇది తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. కారు, దాని కింద బుర్ర, దాని కింద ఇది, దాని కింద వచ్చి ఈ టీవీలు, ఇవి. ఆ కార్యకర్త మా కార్యకర్త, బస్. కార్యకర్తని చంపుకోవడానికి ఎవరికి కూడా హక్కు లేదు, ప్రధాని చంపడానికి ఎవరికి హక్కు లేదు. ఎస్, మేము బాధ్యత వహిస్తాం. ఆయన ఆ రాష్ట్రం వచ్చి ఇంకో ఎస్పీ చెప్పినట్టు ఒక వెహికల్ గుద్ది ఆ చనిపోయినప్పుడు అతన్ని వచ్చి హాస్పిటల్కి తీసుకెళ్ళమని అడిగితే ఆ రాజశేఖర్ వచ్చి ఆయన సబ్ ఇన్స్పెక్టర్ కాదు అతన్ని 108లో తీసుకెళ్లాలని చెప్పి అడ్డుపెట్టి 108 వచ్చిన వరకు 30 నిమిషాలు అక్కడ వెయిట్ చేయించి, పేరు కూడా చెప్తున్నాను, తీసుకెళ్ళి మేము వాస్తవం కదా. మరి అప్పుడైతే వెంటనే చెప్పలేదు, ఎందుకు చెప్పలేదు ఎస్పీ? మరి ఎందుకు ఆ రాజశేఖర్ అనే సబ్ ఇన్స్పెక్టర్ ఎస్పీకి వచ్చి ఏం చెప్పలేదు, ఎందుకు చెప్పలేదు? ఇదేమైనా సుదూర ప్రాంతంలో జరిగిందా? పబ్లిక్ లో జరిగిందా కదా ఇది ఇన్సిడెంట్? జరగకూడదని కోరుకుంటాం, జరగకూడదు, అందరికీ కూడా బాధాకరం. అందరం కూడా దాన్ని తీవ్రంగా అలాంటి పురావృతం కాకుండా చూస్తాం. అది మా బాధ్యత. ప్రజాస్వామ్యంలో ప్రజల తరఫున ఉన్న ప్రతిపక్ష పార్టీగా లేదా అధికార పార్టీగా ఏ పార్టీ అయినా సరే మన బాధ్యత అది. దాన్ని కమిట్మెంట్ ఏమన్నాం. అంతేగాని ఏటో ఇది రాజకీయాలు ఎక్కడ తీసుకెళ్తున్నారు? ఇది ఇలాంటి చర్యల్ని, ఇలాంటి పరిస్థితులన్నింటినీ కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది ఇలాంటి జిమ్మికులు మానుకోండి. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలని, ప్రజలకు ఇచ్చిన మాటల్ని నెరవేర్చడానికి ప్రయత్నం చేయండి. ప్రజలు మన్నలు పొందండి. జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళినా జనాన్ని రాకుండా అప్పుడు చూసుకోండి. అరచేతితో వచ్చి ఆపితే సూర్యకాంత్ తాగుతారో చెప్పండి. ఇవాళ చూసాం ఆ పల్నాడులో పోరుబాటు పెడితే లాఠీ చార్జ్ చేశారండి ఆ పిల్లల మీద. ఫీజు ఎంబర్స్మెంట్ అడిగితే, ఉద్యోగాలు అడిగితే ఆ పల్నాడులో లాఠీ చార్జ్ చేస్తారండి ఎవరైనా? దేనికి లాఠీ చార్జి? చూడండి వీడియోలోను ఏ రకంగా లాఠీ చార్జ్ చేశారో. చుమిటి లాఠీ చార్జి చూడండి ఏ విధంగా లాఠీ చార్జ్ చేశారు, అంత అన్యాయంగా.
ఏ విధంగా లాఠీ చార్జ్ చేశారు? ధర్మా ఇది? ఇదేనా ప్రజాస్వామ్యం? ఇదేనా ప్రభుత్వాలు దాంట్లో పనితీరు? అసలు నాకు అర్థం ఉంది ఏంటంటే ఈ మధ్యకాలంలో ఈ 10 రోజుల్లో ఓ 3 సార్లు చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్ చూశాను నేను. ముఖ్యమంత్రి గారిని మాట్లాడిన మాటలు కానీ ఇక్కడ కానీ లేకపోతే విజయవాడలో కానీ లేకపోతే ఎక్కడో కానీ ఆయన స్థానం కోల్పోయి మాట్లాడుతున్నాడు. భూస్థాపితం చేస్తా అంటాడు. మీరెవడు అసలు ప్రశ్నించకూడదు? మేమవడమా? ప్రజాస్వామ్యంలో మాదొక ప్రతిపక్ష పార్టీ, మా బాధ్యత. ఇవాళ మీరు ఇచ్చిన తల్లి కొందరు అరకొరు కూడా నువ్వు ఇచ్చింది కాదు, మేము ఒత్తిడి చేస్తే నీ మెళ్ళ వంచే ఆ డబ్బు ఇప్పించాం. ఇది వాస్తవం కాదా? ఎన్ని సందర్భాలు చెప్పాం, మీ మెళ్ళ వంచి ఇప్పిస్తాం, మీరు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చాలని చెప్పాం, ఇప్పించాం. అదే మేము మా పార్టీ కానీ అది ప్రతిపక్ష పార్టీగా మేము ప్రజల తరపున కొంతెత్తపోతే ఇంకో 2-3 సంవత్సరాలు రాదు. వచ్చుండేదా? ప్రజల్లో ప్రజల్లో అడగని చెప్తారు. మీ TV5 మీ వెళ్ళి ప్రధానమంత్రికి అడగండి, ABN ఈటీవీలు అడగండి. ఎన్నిసార్లు ఇక్కడ నేను ప్రస్తుతం మాట్లాడినప్పుడు కానీ లేదా మీటింగుల్లో కానీ లేదు శాసనమండలిలో కానీ లేదా ఇక్కడ కానీ అడిగాం. మా బాధ్యత ప్రజలు ఇచ్చిన వాగ్దానాలని అధికార పార్టీ చేసిన వరకు